చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అనంగానే మనకి గుర్తొచ్చేది ఒక బ్యూటిఫుల్ ఐకాన్ మనం క్రికెట్ ఐకాన్ మహేంద్ర సింగ్ ధోని. 2008 నుంచి ఈ ఫ్రాంచైజీతో ఉన్న తన అనుబంధం నిజంగా అలాంటిది మరి. ఎందుకంటే ఇప్పటి వరకు 5 టైటిల్స్ అందించాడు ఎంఎస్ ధోని. 2023లో కెప్టెన్సీ వదిలి రుతురాజ్ గైక్వాడ్కు బాధ్యతలు అప్పగించినా సరే ఆ ఆటగాడు ఇంకా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని వయసు 44 చేరడంతో ఆట తీరు కొద్దిగా మందగించింది. గత కొన్ని సీజన్స్‌లో ధోని బ్యాటింగ్ చాలా పరిమితమైపోయింది. చివరి ఓవర్‌లో కొన్ని బంతులు మాత్రమే ఆడుతూ ఫినిషింగ్ బాధ్యతలు చేపట్టినా కూడా దాన్ని కూడా పూర్తిగా నిర్వర్తించలేకపోయాడు. చెన్నై ఇటీవల రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్‌ను భారీ ధరకు జట్టులోకి తీసుకుంది. శాంసన్ ఒక ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ కావడంతో ధోని స్థానం మరింత క్వెషన్ మార్క్‌గా మారిపోయింది. ఇక యువ ఆటగాడు కార్తిక్ శర్మ కూడా జట్టులో ఉండడం వల్ల మూడు ముగ్గురు వికెట్ కీపర్ల మధ్య పోటీ పెరిగింది. ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ధోని పాత్ర మరింత తగ్గింది. అతను ఎక్కువగా నంబర్ 8 స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి కొన్ని బంతులు మాత్రమే ఆడుతున్నాడు. ఇది కొన్ని మ్యాచ్‌లకు పనిచేసినా స్థిరమైన ప్రదర్శన ఇవ్వకపోవడం జట్టుకు సమస్యగా మారింది. అయితే చెన్నై ఇప్పుడు కొత్త జట్టును నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. యంగ్ ప్లేయర్ల పైన ఎక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మార్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన ధోనిని ఎలా ఉపయోగిస్తారు అనే విషయం పైన చాలా పెద్ద సవాల్‌గా మారింది. అయితే ఇక ఐపీఎల్ 2026 ధోని కెరియర్‌లో చివరి సీజన్ కావచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. దాదాపుగా గత 2, 3 ఏళ్ల నుంచి ఇదే చివరి సీజన్, ఇదే చివరి సీజన్ అనుకుంటున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ధోని ఉండాలని కోరుకుంటున్నారు. ఈవెన్ ధోని కూడా చెన్నై విషయంలో ఒక నిర్దిష్టమైన టార్గెట్, గోల్ పెట్టుకొని తను కూడా తొందరగా ఐపీఎల్ నుంచి తప్పుకోవటం లేదు. కానీ ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇప్పుడు సంజు శాంసన్ రావడంతో పూర్తిగా పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.